హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజాని. అందరూ ఎలా ఉన్నారు? నా తిరుమల ప్రయాణం ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటానండి. ఇదైతే నేను సోమవారం మార్నింగ్ ఇంటికొచ్చాక పూజ చేసుకొని స్వామికి ప్రసాదం అంతా పూజ రూమ్‌లో పెట్టుకునేసి పొంగల్ నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో చెప్పాలనేసి వీడియో తీశాను. తిరుమలకి వెళ్ళేటప్పుడే మేమైతే దారిలోనే ముందుగా కాణిపాకం విఘ్నేశ్వర టెంపుల్‌కి వెళ్ళామండి. అక్కడ గణేశాన్ని దర్శించుకొని, ఆ తర్వాత అక్కడ గణేశ స్వామి దగ్గర అభిషేకం లడ్డయితే తీసుకొనొచ్చామండి. తిరుమలకు వచ్చాక టికెట్స్ అయిపోయాయి అన్నారు. టికెట్ అయిపోయాయి. ఇంకేం చేసేదేమీ లేక అలాగే కాళహస్తి వెళ్ళిపోయాము. కాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ అయితే చేయించుకున్నామండి. పిల్లలిద్దరికీ మేమిద్దరము. చాలా బాగా జరిగిందండి రాహుకేతు పూజ. రాహుకేతు పూజ చేయించుకొని ఆ తర్వాత వస్తూ వస్తూ పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అక్కడ దర్శనం మంచిగా జరిగిందండి. అమ్మవారి దగ్గర ప్రసాదం లడ్లు తీసుకొని మళ్ళీ తీరుగా తిరుమలకు బయలుదేరామండి. ఎక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదండి. ఫోన్లు కారులోనే వదిలేసే వచ్చేసాము. మళ్ళీ వెళ్ళి తీసుకోవాలనేసి అలో ఉండదు కదా, అందుకే తీసుకురావడం కుదరలేదు. ఏ వీడియోస్ తీయలేదు ఎక్కడివి. జస్ట్ నేను బయలుదేరే ముందు మాత్రం చిన్న వీడియో తీశాను. దాని తర్వాత అయితే ఫోన్ ముట్టలేదండి, అందుకే చూపించలేకపోయాను. అక్కడైతే టికెట్స్ లేవనేసరికి ఇంకా ఇవన్నీ టెంపుల్స్ అన్నీ దర్శించుకొని నైట్ 8:00 అయితే మేము ఫ్రీ దర్శనానికని క్యూలోకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి నైట్ 8:30కి వెళ్ళామండి. నెక్స్ట్ డే 1:00 అయిపోయింది మేము టికెట్ టోకెన్ తీసుకొని బయటకు వచ్చేసరికి. ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేసాము. మాకు నెక్స్ట్ డే 2 గంటలకు ఇచ్చారు దర్శనము. పర్లేదనేసి మేమైతే నెక్స్ట్ డే వరకు చాలా కష్టం అనిపించిందండి క్యూలో ఉండటం మాత్రము. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు దయచేసి అంత రిస్క్ తీసుకొని అయితే వెళ్ళకండి. మేమైతే ఎలాగైనా వెళ్ళాలనేసి వెళ్ళాము. అంతే బాగా దర్శనం కూడా జరిగిందండి మాకు. బయటకు వచ్చాక రిటర్న్ ఈవినింగ్ 8కి మళ్ళీ మేము రీఎంట్రీ ఇచ్చాము అక్కడికి. 11:00కే వదిలేశారు. అది మా అదృష్టం అనుకున్నాము. 30 గంటలు కంపల్సరీ పడుతుంది, అవ్వదన్నారు అందరూ. ఏమో స్వామి వారి దయ మా పైన ఉన్నట్లే అనిపించింది. త్వరగానే వదిలేశారు. 11 గంటలకే దొడ్లన్నీ ఓపెన్ చేసేశారు. వెళ్ళేసి మళ్ళీ బయటకంతా త్వరగానే వచ్చేసామండి. 12:30కి అంతా బయటకు వచ్చేసాము. సోమవారం మార్నింగ్ 8 కల్లా ఇంటికి వచ్చేసామండి. మార్నింగ్ ఇంక నేను పూజ చేసుకొని స్వామివారికి బెల్లంతో నైవేద్యం పొంగల్గా పెట్టుకొని ఇలాగైతే పూలతో అలంకరణ చేసుకొని కాస్త లేట్ అయిపోయేసిందండి. అక్కడ తెప్పోత్సవాలు జరుగుతున్నాయండి. వరాహస్వామి వారి దగ్గర కోనేరులో తెప్పోత్సవాలు చేస్తున్నారు. చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారండి. కన్నుల పండగగా ఉంది. అవి మొత్తము చూసేదాకా బయటకైతే రాలేదండి మేము. అదంతా చూసిన తర్వాతే ఉత్సవాలు మొత్తం చూశాకే మేము తిరగా రీఎంట్రీకి వెళ్ళాము. అక్కడికి దర్శనానికి వెళ్ళాము స్వామివారి దగ్గరికి. స్వామివారికి బెల్లంతో చేసిన పొంగలి ఏదైనా చాలా ఇష్టమటండి. ఇంటికి వచ్చాక ఇలా పొంగల్ పెట్టుకొనేసి ప్రసాదం అంతా పూజ రూమ్లో పెట్టుకొనేసి పూజ చేశాక ప్రసాదాన్ని నలుగురికి పంచుతాము. ఈసారి ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. ఇంత బాగా దర్శనం కూడా ఎప్పుడు అవ్వలేదండి. కష్టానికి తగ్గ ఫలితం అయితే స్వామివారు ఇచ్చారు. మామూలుగా దర్శించుకోలేదు ఆయన్నైతే మాత్రం. ఎందుకు వచ్చాంరా అనిపించేసింది ఒక్కొక్కసారి అయితే అక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు. ఆయన దర్శనం చూసిన తర్వాత ఇందుకే కదా వచ్చాము అనిపించేసిందండి. అంత బాగా దర్శనమైంది. ఎప్పుడు ఇలా అవ్వలేదండి. అక్కడ సేవమ్మలు ఉన్నారు. కనీసం వెళ్ళమని అలా దోస్తారు కదా, టచ్ కూడా చేయలేదండి. అది స్వామివారి మహత్యమే అనుకున్నాను నేనైతే. మంచిగా చూశాను. ఒక అడుగు ముందుకేసేలోపు సేవమ్మ ఒక అడుగు నన్ను వెనక్కలాగా మరి
స్వామివారికి నమస్కారం చేసుకోమని చెప్పేసరికి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అక్కడ శ్రీనివాస కళ్యాణం ఫోటో అయితే తెచ్చుకున్నాను స్వామివారి సన్నిధిలోనే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి తెచ్చుకోవాలనేసి, కుదరడమే లేదు. అక్కడే తీసుకున్నాను. ఇంటికి తెచ్చేసుకొని ఆ రోజే స్వామివారి ప్రసాదము, ఫోటో అన్నీ పెట్టుకొని లలితా సహస్రనామం కూడా తెచ్చుకున్నానండి. అక్కడ అమ్ముతున్నారు 60 రూపీసేననేసి నేర్చుకుంటున్నాను కదా, ఉపయోగపడుతుందనేసి తెచ్చుకున్నాను. పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇంటికొచ్చేసి. ప్రసాదాలన్నీ పెట్టుకునేసి. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే నేను ప్యాక్ చేస్తున్నానండి మా అబ్బాయి చేత అందరికీ పంపిద్దామనేసి. ఇలా ప్యాక్ చేసేసి అందరికీ ఇచ్చేస్తాను. అక్కడ లడ్డులైతే మనిషికి ఒక్కటే ఇస్తున్నారు. ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే 50 రూపీస్ పడుతుందంట ఒక లడ్డు. ఒక 10 వరకు ఇస్తారంట. మేమైతే మొత్తం తెచ్చుకున్నామండి. మాకు ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ, ఇవ్వాలి. ఇక్కడ ఎవరు తిరుమల వెళ్ళినా మాకు పంపిస్తారండి లడ్డు. ఇలా ప్యాకింగ్ చేస్తూ మధ్యలో మా వారు వచ్చారు. ఆయనకి అప్పచెప్పేసాను ఆ ప్యాకింగు. మిగతావన్నీ ఆయనే ప్యాక్ చేశారు. సేవమ్మలు కోనేటి దగ్గర అభిషేకం అదంతా చాలా బాగా చేశారు కదా. ఆ నీళ్ళు కూడా మాకు తెచ్చిచ్చారండి చల్లుకోమని. చాలా సంతోషం అనిపించింది మాకైతే. ప్రసాదం ప్యాకింగ్ అయిపోతే అయిపోయిందండి. ఇది మీకోసమేనండి స్వామివారి ప్రసాదము. ఇలా అయితే జరిగిందండి నా తిరుమల ప్రయాణం. అంతా ఒకే వీడియోలో చెప్పలేం కదా అండి, అందుకే.